సినిమా అంటే ఏమిటి అనేది మీకు చూపిస్తాను, చెప్తాను. దాన్ని బట్టి మీరు సినిమా ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్తాను. ఇప్పుడు రోడ్డు మీద రౌడీలు కొట్లాడుకుంటున్నారు భీకంగా. భీకరంగా కొట్లాడుకుంటుంటే చూస్తాం గాని పోయి ఆపుతామా? పాపం వాళ్ళు రక్తసిక్తంగా కొట్లాడుకుంటున్నారు. మనం చూస్తాం గాని ఆపుతామా? ఆపం. అదే అక్కడ మన కుటుంబ సభ్యులు, మన దోస్తులు, మన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు ఉంటే అయితే ఊరుకుంటామా? ఊరికే ఆపుతాం కదా! మాకు ఆ గొడవలొద్దని. ఆ! అది బయటోడు కాబట్టి మనకు సంబంధం లేదు కాబట్టి చూస్తున్నాం కదా! సినిమాల్లో గూడా చంపుకోవడం, కొట్టుకోవడం, హింసలుంటాయి. మనం పోయి ఆపుతామా? జాలి పడతామా? చూస్తాం అంతే. అంతే. అదే మన వాళ్ళు ఆ పరిస్థితి మనం ఊరుకుంటామా? రేపులు, అత్యాచారాలు ఎన్నో ఉన్నాయి జరుగుతా ఉంటాయి. అవి చూస్తారు గానీ పోయి ఆపుతామా? ఆపం. ఎందుకంటే అదే స్థానంలో మన కుటుంబ సభ్యులు, మనోళ్ళు, ఆడోళ్ళుంటే అత్యాచారం చేస్తుంటే ఊరుకుంటామా? విలవిల్లాడిపోతది. కానీ నీకు సంబంధం లేదు కాబట్టి చూస్తాం. అంటే ఇదంతా ఏంటిది వినోదం. అంటే అత్యాచారాలు, హింసించుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం, ఏడ్చుకోవడం, బాధపడుకోవడం ఇవన్నీ చూస్తున్నావు గానీ, అయ్యో! అని విలవిల్లాడతలేవు. ఎందుకంటే వాడెవడో బయటోడు కాబట్టి. మనకు సంబంధం లేదని చూస్తున్నావు గదా! కాబట్టి ఇది వినోదం అంటే ఇది రాక్షసత్వం. వాళ్ళ కష్టాలను గూడా నువ్వు వినోదంగా జూస్తున్నావు. ఒకరిని ఒకరిని బాగా కొడతాండ్రబ్బా! నరకంతోటి కొడతా ఉంటే మనం ఏం చేస్తాం? చూసి నవ్వుకుంటాము. గంతే. కానీ వాడు బాధపడ్డట్టు వాడి ఏడుపుని మనం అర్థం చేసుకుంటామా? చేసుకోం. వాని ఏడుపు వాని నొప్పి మనకు రాదు. వాని బాధ మనకు కలగదు కదా! హృదయ వికారంగా వాడు పర్సనల్‌గా ఎంత బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోలేం. కానీ చూస్తాం అంతే. కానీ ఏడవను కూడా ఏడవం కదా! అదే మన వాళ్ళుంటే ఎంత బాధపడతాం. కానీ బయటోడు కాబట్టి వాని నొప్పి మనకు తెలుస్తలేదు. వాని బాధ తెలుస్తలేదు. అంటే ఇదొక వినోదం. అంటే శాడిజం. వాడు ఏడుస్తా ఉంటే మనం పండుగ చేసుకుంటున్నాం కదా! ఇది ఒక శాడిజం అన్నమాట. సినిమా అంతా అలాంటిదే. అంటే సినిమాను చూడడం అనేది ఒక శాడిజం లాంటిదే. కాకపోతే దాన్ని పాజిటివ్‌గా చూపెడతారు నీకు కథలాగా. ఏది ఈ నెగెటివ్‌ను పాజిటివ్‌గా చూపిస్తా ఉన్నారు. అంటే నేను ఒకటి చెప్తా, పక్కింటోడు పండుగ చేసుకుంటే మనకేమొస్తది అంటాం కదా! వాడు పండుగ చేసుకుంటే మనకేంది? వానికి ప్రమోషన్ వస్తే మనకేంది? వాడు బంగ్లాలు కట్టుకుంటే మనకేంది అంటాం కదా! అదే వాడు కొట్టుకుంటే ఏడుతాంటే హృదయ వికారంగా కొట్టుకుంటాంటే వాడిని ఎవరైనా కొడతాంటే, వాడు ఉరుకుతాంటే, వాడు బాధపడతాంటే, వాడిని ₹1,00,00,000 పోతే చూస్తా ఉంటాం. ఎందుకు? వినోదం కాబట్టి. కానీ మనం బాధపడతామా? బాధపడం. కానీ వినోదం చెందుతాం. అంటే ఇది రాక్షసత్వం అన్నమాట. ఇదో శాడిజం అన్నమాట. అయితే దీన్నే మనకు సినిమాగా చూపెట్టింది. ఈ శాడిజం. ఇది చూడడం ఎలాంటిదో అక్కడ క్రియేట్ చేయడం కూడా అలాంటిదన్నమాట. అంటే సినిమా అనేది ఎట్లుంటదంటే, ఇప్పుడు ఎవరినో కొడతాంటే వాని నొప్పైతే మనకు తెలవదు కదా! బాగా కొడతాంటే, ఎవడో ఏడుత్తాంటే, వాని బాధను మనం చూస్తాం కదా! అంటే వాడు బాధపడతాంటే మనం చూస్తూ ఉన్నాం కదా! శాడిజం కదా! అంతేగాని బాధపడం. అగో దాన్ని నేపథ్యంగా తీసుకొని సినిమా చూపెడతారు. మన యొక్క శాడిజాన్ని తీసుకొని వాళ్ళు సినిమాగా తయారు చేస్తున్నారు. కాకపోతే అలా శాడిజంగా కాకుండా ఒక కథ చూపెడుతున్నారు. ఓ అర్థం, ఓ నీతి, ధర్మం, న్యాయం అని మనకు చెప్పి ఆ విధంగా చూపెడుతున్నారు. అంతేగాని వాటిని మనం అర్థం చేసుకోము. ఎందుకంటే ఎదుటివారి సమస్యలను మనం అర్థం చేసుకోం కదా! వాడు సస్తా అంటే, బతుకుతా అంటే కూడా మనకేంది అని ఊకొని పండుగ చేసుకుంటాం. చాక్లెట్‌లు తింటాం. ఎవడో ఎక్కడనో చచ్చిండంటే మనం ఏమన్నా బాధపడతామా? బాధపడం కదా! రెవెన్యూ ₹1,00,00,000 పోయినట్టు మనం బాధపడతామా? చూస్తాం అంతేగాని ఎట్లా పోయిందని చూస్తాం గానీ మనం బాధపడం కదా! అదే వాడు పోయినోడు బాధపడతాడు కదా! అట్లాంటిదనమాట నేపథ్యం ఇది. సినిమాలో అలాంటి శాడిజం. దాన్ని నేపథ్యంగా తీసుకొని నీకు సినిమా చూపిస్తున్నారనమాట. అది కాపోతే పాజిటివ్‌గా చూపిస్తున్నారు. లవ్వు, రొమాన్సు, శృంగారము, వినోదకరమైన ఫైటు, డాన్సు, లవ్ ప్రపోజ్ చేయడము, బాధపడడము, లవ్‌లో సక్సెస్ కావడము ఇలాంటివి మనకు చూపెడుతున్నారు అంతే. దీన్ని బట్టి నీకు అర్థం ఏమైంది? సినిమా అనేది ఎట్లా తీస్తారు అనేది అర్థమైంది. ప్రేక్షకుడు ఎలా చూస్తాడు, ప్రేక్షకుడు ఎలాంటివాడు, సినిమా ఎలా చూస్తారో నీకు అర్థమైంది కదా! ఒక శాడిజం లాంటిదనమాట చెప్పాను. దాన్ని పాజిటివ్‌గా చేసి చూపిస్తున్నాను స్క్రీన్ మీద. చేస్తూ ఉంటే నువ్వు పాజిటివ్‌గా చూస్తున్నావు అంతే అండి. ఇది సినిమా ప్రేక్షకుడికి సినిమాకున్న అనుసంధానం. ఇదన్నమాట. కాకపోతే నువ్వు సినిమాను మనం తీయాల్సిన పని లేదు. షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన పని లేదు. కంటెంట్ తయారు చేసుకొని కంటెంట్ చెప్పే విధానాలు కొన్ని ఉంటాయి. అట్లా కంటెంట్ నువ్వు ఇదే విధంగా సినిమా ఎలా తీస్తారో ఇలాగే ఒక యూట్యూబ్ కంటెంట్ చేసి కూడా మనం చెప్పొచ్చనమాట.